హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం అంకగణితంలోని బార్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 2000 రూపాయలకు 18 నెలల్లో సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో వచ్చే సామాన్య వడ్డీ ఎంత అని చెప్పి అన్నారు. చూడండి, 2000 రూపాయలు ఎన్ని నెలలకమ్మా? 18 నెలల కంటే 18/12. ఇక్కడ I=PTR/100 అనమాట. సో P అనేది 2000 రూపాయలు, T వచ్చేసి నెలల్లో ఉంది, సంవత్సరాల్లో మార్చుకోవాలి. 18/12 ఇంటూ R వచ్చేసి 6 అనమాట, /100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 6 ones 6 twos 2 ones 2 tens. సో చూడండి, ఇంకా 10 into 18 అంటే 180 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అసలు సామాన్య వడ్డీతో 2 సంవత్సరాల్లో 3800 రూపాయలు మొత్తంగాను, 5 సంవత్సరాల్లో 4800 రూపాయలు మొత్తం అయినా అసలు ఎంత అని చెప్పి అడిగారు. కాబట్టి 2 సంవత్సరాల్లో 3840 రూపాయలు మొత్తం అయితే, అంటే కొంత అసలు అంటే P+2I = 3840 అవుతుంది. అలాగే 5 సంవత్సరాల్లో 4800 రూపాయలు మొత్తం కాబట్టి P+5I = 4800 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2I - 5I అంటే -3I = -4800 నుంచి 3840 తీసేసినట్లయితే -960 వస్తుంది. సో I = 960/3 అంటే 320 వస్తుంది. I వాల్యూని ఒకటో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో P+2 × 320 = 3840. సో P = 3840 - 640 అవుతుంది. సో అప్పుడు 3200 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అసలు సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున 3 రెట్లు కావడానికి ఎంత కాలం పడుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా ఏంటంటే, ఎన్ని రెట్లు పడుతుందంటే n-1/r × 100 అనేటువంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఇక్కడ 3 times అన్నాడు కాబట్టి 3 - 1/ వడ్డీ రేట్ వచ్చేసి 20 × 100, 20 ones 25, 3 - 1 అంటే 2 కాబట్టి 5 2s 10 years అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంవత్సరానికి 10% బారు వడ్డీ రేటు చొప్పున అసలు 6880 రూపాయలు ఎంత కాలానికి 7224 రూపాయలు మొత్తంగా అవుతుంది. చూడమ్మా, ఇక్కడ మొత్తం వచ్చేసి 7224, ఓకేనా. అసలు 6820 రూపాయలు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత అంటే 7224 - 6880. ఓకే, సో ఎంత వస్తుందంటే ఇక్కడ 4 - 0 4, 12 - 8 4, 11 - 8 3, 344 రూపీస్ వస్తుంది ఇంట్రెస్ట్ అనేది. సో I = PTR/100 కాబట్టి I వచ్చేసి 344 = P వచ్చేసి 6880. టైం తెలియదు, టైం కనుక్కోవాలి. ఇంటూ రేట్ వచ్చేసి 10% అన్నాడు, /100. ఈ 0కి 0 క్యాన్సిల్ అయితే చూడమ్మా, T వచ్చేసి 344/688, 344 ones 344 twos. హాఫ్ ఇయర్ అంటే అర్ధ సంవత్సరము. అర్ధ సంవత్సరం అంటే 6 నెలల సమయం పడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. బారు వడ్డీ రేటు ప్రకారం 6 సంవత్సరాల్లో మొత్తం అసలుకు రెట్టింపు అయితే ఎంత కాలంలో మొత్తం అసలుకి 1.5 రెట్లు అగును? చూడమ్మా, ఇది చేయకుండా చాలా సింపుల్గా చేయొచ్చు. వడ్డీ వచ్చేసి 2, ఇక్కడ రెట్టింపు అన్నాడు కాబట్టి 2 - 1 భాగానికి, అంటే ఒక భాగానికి వచ్చేసి 6 సంవత్సరాలు అని చెప్పి ఇచ్చారు. ఒక భాగానికి 6 సంవత్సరాలు అని ఇచ్చారు. అలాగే 1.5 - 1 అంటే హాఫ్ భాగానికి వచ్చేసి 6 సంవత్సరాల్లో సగం 3 సంవత్సరాలు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. బ్యాంకు 2500 రూపాయలు డిపాజిట్ చేసిన ఖాతాదారునికి 2 సంవత్సరాల తర్వాత 3000 రూపాయలు చెల్లించగలమని ప్రకటించిన
బ్యాంకు వారిచ్చు బారు వడ్డీ రేట్ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ I = PTR/100 అనమాట. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత 3000 ఇస్తామని ప్రకటించారు. అంటే ఇక్కడ మొత్తం 3000, అసలు 2500, అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి 3000 - 2500 అంటే 500 రూపాయలు అవుతుంది. సో 500 అసలు వచ్చేసి 2500, టైము 2 సంవత్సరాలు, రేటు తెలియదు, బై 100. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 25 2 50. సో R = 500/50 అంటే 10% వస్తుంది. 10% అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక రైతు బ్యాంకు నుండి సాలుసరి 12% బారు వడ్డీకి 20,000 రూపాయలని 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకున్నాడు. అయినా ఆ రైతు 2 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం ఎంత అంటున్నాడు. ఇక్కడ అసలు వచ్చేసి 20,000 అంటే I = PTR/100, అసలు వచ్చేసి 20,000, అలాగే టైం వచ్చేసి 2 years, రేట్ వచ్చేసి 12% బై 100. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 12 2s వచ్చేసి 24. 24 × 200, 24 × 200, సో 4,800 ఇంట్రెస్ట్ అవుతుంది. సో అసలు వచ్చేసి 20,000, కాబట్టి మొత్తం వచ్చేసి 20,000 + 4,800, 24,800 చెల్లించాలి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎంత శాతము సాధారణ వడ్డీ రేటు ప్రకారం కొంత మొత్తము 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది అని చెప్పి ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ మనం ఇందాక వేసాం ఈ మోడల్లో. సో n-1 అంటే 2 - 1/5, 2 - 1/5 × 100 వేస్తాం. సో 5 1s 5 20s, 2 - 1 అంటే 1, 1 × 20, 20% అవుతుంది. సో 20% అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంవత్సరానికి ఏ బారు వడ్డీ రేటు ప్రకారం 21,000 రూపాయలు 3 సంవత్సరాల్లో 25,200 రూపాయలు మొత్తంగా అగునన్నాడు. 25,200లోంచి 21,000 తీసేస్తే 4,200 ఇంట్రెస్ట్ వస్తుంది. సో I = PTR/100. సో I అంటే 4,200 = P అంటే 21,000. ఇక్కడ టైం అనేది 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి టైం అనేది 3 తీసుకోవాలి, బై 100. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 1s 3 1400. R = 1400/210 ఉంది. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో 140/21. సో ఇక్కడ చూడండి 7 20s 7 3s అనమాట. సో 20/3 వస్తుంది. 20/3 అంటే 62/3%. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అసలు 6,500 రూపాయలు సామాన్య వడ్డీకి 3 సంవత్సరాలు అప్పుగా ఇచ్చినప్పుడు ఎంత శాతం వడ్డీ రేటుతో 8,645 రూపాయలు మొత్తం అవుతుందన్నాడు. సో ఇక్కడ వడ్డీ కనుక్కోవాలంటే మొత్తము మైనస్ అసలు వేస్తాము. 8,645లో నుంచి 6,500 తీసేసినట్లయితే ఓకేనా ఎంత వస్తుందంటే 2,145 రూపాయలు వస్తుంది. సో ఇంట్రెస్ట్ అంటే 2,145 6,500 ఇంటూ టైం వచ్చేసి 3 సంవత్సరాలు, R అనేది తెలియదు కనుక్కోవాలి, బై 100. 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఇంప్లైస్ R = 2,145/65 × 3 అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే 11 వస్తుంది. సో 11% అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల 8 నెలల కాలంలో సంవత్సరానికి 8% వడ్డీ రేటు ప్రకారం కొంత అసలుకు బారు వడ్డీ 960 రూపాయలు అయితే అసలు ఎంత? సో ఈ ప్రాబ్లంలో టైం వచ్చేసి 2 సంవత్సరాల 8 నెలలు అని చెప్పి ఇచ్చారు. దీన్ని కంప్లీట్గా సంవత్సరాల్లో మార్చుకుంటే 28/12. 28/12 అంటే ఏమొస్తుందంటే 8/3 సంవత్సరాలు వస్తుంది. సో 8/3 సంవత్సరాలు వస్తుంది. I = PTR/100. సో ఇందులో I వచ్చేసి 960 రూపాయలు ఇచ్చారు. సో P ఇంటూ టైం వచ్చేసి 8/3 వచ్చింది. ఓకే, సో R అంటే R వచ్చేసి 8% అని చెప్పి ఇచ్చారు, బై 100. ఓకే, దాని నుంచి P = 960 × 100 100/, ఓకే
సో ఏమవుతుందంటే 8 ఇంటూ 8 ఈ 3 అనేది కూడా ఇటు వెళ్ళిపోతుంది న్యూమరేటర్లోకి. సో సింప్లిఫై చేద్దాం. 4 25s 4 2s. ఓకే, 8 1s 8 2s 8 zeros, 2 1s 2 60s. సో P ఈక్వల్ టు 60 ఇంటూ 25 ఇంటూ 3. దీన్ని మల్టిప్లై చేస్తే 4500 రూపాయలు వస్తుంది. 4500 రూపాయలు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసలు 450 రూపాయలు కొంత బారు వడ్డీ రేటు ప్రకారం 2 సంవత్సరాల్లో 495 రూపాయలు మొత్తమైన అదే వడ్డీ రేటు చొప్పున అసలు 820 రూపాయలు 943 రూపాయలు మొత్తంగా అగుటుకు పట్టు కాలము. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో అసలు పి వచ్చేసి 450 రూపాయలు ఇచ్చారు, అలాగే మొత్తం వచ్చేసి 495 అన్నారు. దాని నుంచి వడ్డీ అంటే మొత్తము మైనస్ అసలు అవుతుంది, అంటే 45 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ ఏమన్నారంటే ఈ వడ్డీతోటి, సో చూడండి I ఈక్వల్ టు PTR బై 100 వేస్తాం. సో I ఈక్వల్ టు PTR బై 100. I అంటే 45, P అంటే 450, టైం వచ్చేసి 2 years. రేటు కనుక్కోవాలి ఇక్కడ మనం. చూడమ్మా, ఈ 0కి 0 క్యాన్సిల్ అయితే 45 1s. సో 2 1s 2 5s, దట్ ఇంప్లైస్ R ఈక్వల్ టు 5%. సో ఈ రేటుతోటి చూడమ్మా, ఈ రేటుతోటి మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు. 820 రూపాయలు అసలు అనేది 943 రూపాయలు. 820 రూపాయలు అసలు అనేది 943 రూపాయలు మొత్తంగా అవటానికి ఈ రేటుతోటి ఎంత కాలం పట్టిద్ది అన్నాడు. సో ఇక్కడ చూడండి I ఈక్వల్ టు PTR బై 100. సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే 943 మైనస్ 820 అంటే 123 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది. P వచ్చేసి 820, టైం అనేది తెలియదు, ఈ రేటుని తీసుకోమన్నారు కాబట్టి 5% బై 100. సో ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s 5 2s, 2 1s 2 41s. సో దట్ ఎంప్లాయిస్ T ఈక్వల్ టు 123 బై 41, 41 1s 41 3s. కాబట్టి టైం అనేది 3 సంవత్సరాలు వస్తుంది. 3 సంవత్సరాలు అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కొంత సొమ్ముపై 4 సంవత్సరాల అనంతరం చెల్లించవలసిన బారు వడ్డీ ఆ సొమ్ములో 3/5వ భాగానికి సమానమైతే వడ్డీ రేట్ ఎంత? చూడండి, మనకి ఫార్ములా ఏంటంటే I ఈక్వల్ టు PTR బై 100. ఇక్కడ అసలు P కాబట్టి సొమ్ములో 3/5వ భాగం వడ్డీ అవుతుందన్నాడు. అంటే I బదులు మనం ఏం రాసుకోవాలంటే 3P/5 అని రాసుకుంటాం. సో P ఇంటూ టైం వచ్చేసి 4 years అన్నారు. రేట్ అనేది కనుక్కోవాలి బై 100. సో ఈ పీకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 1s 4 25s, 5 1s 5 5s. సో R ఈక్వల్ టు 3 ఇంటూ 5 అవుతుంది, అంటే 15% వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈశ్వర్ 5000 రూపాయల మొత్తానికి 4 సంవత్సరాలకు గాను 2500 రూపాయలు వడ్డీ చెల్లించాడు. అయినా చెల్లించిన వడ్డీ రేటు సో I ఈక్వల్ టు PTR బై 100. 2500 ఈక్వల్ టు 5000 ఇంటూ టైం వచ్చేసి 4 years ఇంటూ R బై 100. ఓకే, చూడండి 2500 1s 2500 2s అమ్మా. సో 4 1s 4 25s, దట్ ఎంప్లాయిస్ R ఈక్వల్ టు 25/2, అంటే 12.5% వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత వడ్డీ రేటుపై 6500 రూపాయలు 4 సంవత్సరాలకి 11180 రూపాయలు మొత్తమగును. అదే వడ్డీ రేటు వంతున 800 రూపాయలు ఎంత కాలంలో 10160 రూపాయలు మొత్తమగును అని ఇచ్చారు. చూడమ్మా, ఈ ప్రాబ్లంలో 6500 రూపాయలు 4 సంవత్సరాల్లో 11180 రూపాయలు అయినాయి. సో ఇక్కడ I ఈక్వల్ టు PTR బై 100. సో I అంటే ఏం చేస్తామంటే A మైనస్ P చేస్తాం. A మైనస్ P చేస్తే 11180లోంచి 6500 తీసేస్తే 4680 వస్తుంది. ఇక P వచ్చేసి 6500, టైం వచ్చేసి 4 years ఇంటూ R బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి.
సో ఆర్ ఈక్వల్ టు 4680/65 ఇంటూ 4 వేస్తాం. సో దీన్ని సింప్లిఫై చేస్తే 18% వస్తుంది. సో ఈ వడ్డీ రేటు తోటి ఇక్కడ 10,160 రూపాయలు, 8,000 రూపాయలకి ఎన్ని సంవత్సరాలు అవుతాయి అని చెప్పి అడిగాడు. కాబట్టి 10,160 అంటే 2,160 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు వచ్చేసి 8,000, టైం వచ్చేసి తెలీదు, ఆర్ వచ్చేసి 18% బై 100. ఓకే, 2 zeros క్యాన్సిల్ అయిపోతే టీ ఈక్వల్ టు 2,160/80 ఇంటూ 18 అవుతుంది. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 3/2 వస్తుంది. 3/2 అంటే 1.5 years అనమాట. 1.5 year అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీతో 18,183 రూపాయలైన 9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 8 నెలలకి ఎంత మొత్తం అగును? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో 8% వడ్డీ రేటు చొప్పున, ఓకేనా, 2 సంవత్సరాలకి, ఎన్ని సంవత్సరాలకమ్మా? 2 సంవత్సరాలకి మొత్తం వడ్డీ రేటు ఏమైందంటే 8 + 8, 8 + 8 అంటే 16% అవుతుంది. అలాగే 9% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 8 నెలలకి, 2 సంవత్సరాల 8 నెలలకి ఏమవుతుందంటే, సో సంవత్సరానికి 9%, అలాగే ఇంకో సంవత్సరానికి 9%, 8 నెలలకు వచ్చేసి 6%, మొత్తం వచ్చేసి 24% అవుతుంది. సో 16% అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి మొదటి సిచ్యువేషన్లో 116% వచ్చేసి 18,183 రూపాయలని ఇచ్చారు. అయితే 124%, ఇక్కడ 24% కదా ఇది ఉంది, అంటే 24% ఇంక్రీజ్ అయింది కాబట్టి 124%కి ఎంత అయిందంటే 124/116 ఇంటూ 18,183. దీన్ని సింప్లిఫై చేస్తే 19,437 రూపాయలు వస్తుంది. 19,437 రూపాయలు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సంవత్సరమునకు ఏ బారు వడ్డీ రేటు ప్రకారం 15 సంవత్సరాల్లో మొత్తం అసలుకు 4 రెట్లు అవుతుంది? చూడమ్మా, ఇక్కడ 4 రెట్లు అన్నారు కాబట్టి 4 - 1 ఇక్కడ 15 ఏ బారు వడ్డీ రేటు ప్రకారం 15వ సంవత్సరంలో అని చెప్పి అన్నారు కాబట్టి 4 - 1/15 ఇంటూ 100 వేస్తాం. సో 4 - 1 అంటే 3, 3 ones 3 5s, 5 ones 5 20s వస్తుంది, 20% వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంవత్సరానికి 10% బారు వడ్డీ చొప్పున 75,000 రూపాయలు ఎంత కాలానికి 93,750 అన్నాడు. ఇక్కడ అమౌంట్ ఇచ్చాడు, అలాగే అసలు ఇచ్చారు. ఇంట్రెస్ట్ వచ్చేసి 93,750 నుంచి 75,000 తీసేస్తే 18,750 రూపాయలు వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు, అంటే 18,750 ఈక్వల్ టు అసలు 75,000, ఓకేనా, ఇంటూ టైం తెలియదు మనం కనుక్కోవాలి, ఇంటూ రేట్ వచ్చేసి 10%/100. ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, ఇక టైం వచ్చేసి 18,750/750 ఇంటూ 10, 7,500. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 5/2 వస్తుందంటే 2.5 years వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి 50,000 రూపాయలు సంవత్సరానికి 15% వడ్డీ రేటుకు సరళ వడ్డీకి అప్పు తీసుకున్న 3 సంవత్సరాల 4 నెలల అనంతరం ఎంత మొత్తం చెల్లించాలి? చూడమ్మా, ఇక్కడ 3 సంవత్సరాల 4 నెలలు అన్నారు, అంటే 3 4/12 అంటే 4 ones 4 3s కాబట్టి టైం వచ్చేసి 10/3 సంవత్సరాలు అవుతుంది. సో ఇక్కడ ఎంత మొత్తం చెల్లించాలంటే ముందు ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. ఐ ఈక్వల్ టు పి అంటే 50,000 ఇంటూ టైం వచ్చేసి 10/3, రేట్ వచ్చేసి 15/100 అవుతుంది. 3 ones 3 5s. ఓకే, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 5 10s 50, 50 ఇంటూ 500, 25,000 అవుతుంది ఇంట్రెస్ట్. సో 25,000 ఇంట్రెస్ట్ అయితే అసలు ఎంత? 50,000 కాబట్టి సో మొత్తం ఎంత చెల్లించాలంటే 50,000 + 25,000
75,000 రూపాయలు చెల్లించాలి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంఖ్యాత్మకంగా అప్పు తీసుకున్న కాలము సంవత్సరమునకు వడ్డీ రేటు సమానం మరియు సరళ వడ్డీ అసల్లో 16/25 భాగం అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ ఐ అనేది అసల్లో 16/25 భాగం ఉందంటే 16p/25 అనేది ఐ అవుతుంది. సో పి ఇంటూ టైం అనేది రేట్ అవుతుంది. అలాగే ఇది కూడా రేటే, PTR/100. సో ఈ పీకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 25 1s 25 4s అనమాట. సో R² = 16 4s వచ్చేసి 64 అవుతుంది. సో R² 64 అంటే R వచ్చేసి 8% అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంవత్సరానికి 5% వడ్డీ రేటు చొప్పున కొంతకాలానికి అసలు 16,000 రూపాయల పైన వచ్చు బారు వడ్డీ 3,200 రూపాయలు అయితే కాలము ఎంత అన్నారు. చూడండి, ఇక్కడ I = PTR/100 అంటే 3,200 = 16,000 ఇంటూ టైం తెలియదు, రేట్ వచ్చేసి 5%/100 అవుతుంది. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో చూడండి, టైం వచ్చేసి 3,200/160 × 5 160 × 5 0 క్యాన్సిల్ అయిపోతుంది. 16 20s. సో 5 1s 5 4s కాబట్టి టైం అనేది 4 years అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మ, ఒక వ్యక్తి కొంత సొమ్ముని 6 సంవత్సరాలకు బారు వడ్డీకి అప్పుగా ఇచ్చను. అతను మరో 3% ఎక్కువ వడ్డీకి ఇచ్చి ఉన్నచో అతనికి 720 రూపాయలు అదనంగా వచ్చి ఉండేవి. అయినా అసలు ఎంత అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ 6 × 3%. సో 6 × 3% అంటే 18%. 18%కి 720 రూపాయలు వచ్చినాయి. కానీ ఇక్కడ 100%కి ఎంత అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కాబట్టి 100% కంటే ఏమవుతుందంటే 100/18 × 720 అవుతుంది. 18 1s 18 40s. సో 40 × 100 4,000 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి కొంత సొమ్మును 5 సంవత్సరాలకి బారు వడ్డీ రేటుకు అప్పుగా ఇచ్చను. అతను 3% తక్కువ వడ్డీకి ఇచ్చి ఉన్నచో 900 రూపాయలు కోల్పోయేవాడు. అయినా అసలు ఎంత? చూడమ్మా, 5 సంవత్సరాలకి 3%, 5 సంవత్సరాలకి బారు వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. 3% తక్కువ వడ్డీకి ఇస్తే 900 కోల్పోయేవాడు అన్నాడు. కాబట్టి 5 సంవత్సరాల కంటే 5 × 3% 15%కి 900 రూపాయలు లాస్ అయితే 100%కి 100/15 × 900 అవుతుంది. 15 1s 15 60s. 60 × 100 6,000 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత సొమ్ము పైన 7% వడ్డీ రేటు చొప్పున 13 సంవత్సరాలకు వచ్చు బారు వడ్డీ అసలు కన్నా 720 రూపాయలు తక్కువ. అయినా అసలు ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ 7% 13 సంవత్సరాలకి అంటే 13 × 7% 91% అవుతుంది. మొత్తం 100%. 100%లో ఇక్కడ 91%కి 720 రూపాయలు తక్కువ వచ్చింది. అంటే 9%కి 720 రూపాయలు తగ్గింది. కాబట్టి 100 - 91 అంటే 9%కి 720 రూపాయలు తగ్గింది. కాబట్టి 100%కి వచ్చేసి 100/9 × 720. సో 9 1 9 80. సో 80 × 100 8,000 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక తండ్రి కొంత మొత్తానికి 12% సరళ వడ్డీతో తన 16 సంవత్సరాల కూతురు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను. అతని కూతుర్ని 22 సంవత్సరాల వయసులో 4,30,000 రూపాయలు మొత్తంగా వచ్చినట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సొమ్ము ఎంత? చూడమ్మా, ఇక్కడ కూతురికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 12% వడ్డీతోటి 22 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఉంచితే 4,30,000 వచ్చినాయి. అంటే 16కి 22కి సంవత్సరాల వ్యవధి 6 సంవత్సరాలు. కాబట్టి 6 × 12 72% అవుతుంది. సో 72% అవుతుంది. సో టోటల్గా 100 + 72 172%కి 4,30,000 రూపాయలు వస్తే 100%కి ఎంత వస్తున్నాడు అంటే 100/172 × 4,30,000 వేస్తాం.
దీన్ని సింప్లిఫై చేస్తే 2,50,000 వస్తుంది. సో 2,50,000 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12,000 రూపాయలని 2 భాగములుగా చేసి వడ్డీలకు ఇచ్చను. అందులో ఒక భాగమును సంవత్సరమునకు 3% వడ్డీ రేటు చొప్పున, మరొక భాగమును సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున ఇచ్చను. ఆ 2 భాగముల నుండి సంవత్సరానికి వచ్చు బారు వడ్డీ 410 రూపాయలు అయితే 4% వడ్డీ రేటుకు అప్పు ఇచ్చిన భాగము ఎంత? ఇక్కడ 12,000 రూపాయలని 2 భాగాలుగా చేశారు. 4% వడ్డీ అప్పు ఇచ్చిన భాగం తెలియదు కాబట్టి అది X రూపాయలు అని చెప్పి అనుకుందాం. అదే 3% వడ్డీ రేటుకి అప్పు ఇచ్చిన భాగం ఏమవుతుందంటే మొత్తం 12,000 కాబట్టి 12,000 మైనస్ X అవుతుంది. సో టోటల్గా I = PTR/100 కాబట్టి 12,000 మైనస్ X ఓకే ఇంటూ 1 × 3/100 అవుతుంది. ప్లస్ మొత్తం కదా, సో X ఇంటూ ఇక్కడ అసలు X అనమాట. టైం వచ్చేసి సేమ్ అమ్మ 1 year ఇంటూ 4/100. ఓకే, సో ఇది మొత్తం ఎంత అని ఇచ్చారు? 410 అని చెప్పి ఇచ్చారు. చూడమ్మ దీన్ని సింప్లిఫై చేద్దాం. సో మొత్తం ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం వచ్చేసి 100 అవుతుంది. సో ఇక్కడ 3 × 12,000 అంటే 36,000 మైనస్ 3x ప్లస్ ఎక్స్ ప్లస్ చూడమ్మా ప్లస్ ఎక్స్ కాదు ఎక్స్ ఇంటూ 4x అవుతుంది. ఓకే, ఈక్వల్ టు 410 అమ్మ. సో నెక్స్ట్ చూడండి 36,000 ప్లస్ 4x మైనస్ 3x ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు 410 × 100 అంటే 41,000 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 41,000 మైనస్ 36,000. సో 5,000 రూపాయలు వస్తుంది ఎక్స్ అనేది. చూడమ్మా ఇక్కడ 4% వడ్డీ రేటుకి అప్పుగా ఇచ్చిన బాగా నెక్స్ అనుకున్నాము, అది 5,000 రూపాయలు వచ్చింది. సో ఆప్షన్ 1 5,000 రూపాయలు. ఇదే ప్రశ్నలో 3% వడ్డీ రేటు చొప్పున ఇచ్చింది ఎంత భాగం అంటే 7,000 రూపాయలు అయ్యేది. ఎందుకంటే 5,000 ప్లస్ 7,000 కదా 12,000. నెక్స్ట్ వన్, కొంత సొమ్మును సంవత్సరానికి 8% చొప్పున బారు వడ్డీకి ఇచ్చిన అది ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అన్నాడు. సో ఇది ఈ మూడలో చాలా చేసాం. 2 - 1/8% కాబట్టి బై 8 × 100 వేస్తాము. సో 2 - 1 అంటే 1. సో 1/8 × 100. సో 425 4 2s 25/2 అంటే 12.5 వస్తుంది. 12.5 yearsకి వస్తుంది. 12.5 years అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కొంత సొమ్మును బారు వడ్డీకి ఇచ్చిన 6 సంవత్సరాల్లో రెట్టింపు అయ్యను, అయినా ఎన్ని సంవత్సరాల్లో అది 8 రెట్లు అవుతుంది అన్నారు. చూడండి ఇక్కడ రెట్టింపు అయింది, కొంత సొమ్మును బారు వడ్డీకి ఇచ్చిన 6 సంవత్సరాల్లో రెట్టింపు అయింది అన్నాడు. కాబట్టి రెట్టింపు అంటే ఇక్కడ 2 - 1 = 6 అయింది. అలాగే ఎన్ని సంవత్సరాల్లో అది 8 రెట్లు అవుతుంది అన్నాడు. సో 8 - 1 అంటే 7. సో ఏమవుతుందంటే ఇక్కడ 2 - 1 ఒక పార్ట్ వచ్చేసి 6 సంవత్సరాలు అయింది. సో 8 - 1 అంటే 7 పార్ట్స్ వచ్చేసి 7 × 6 42 years అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. కొంత సొమ్ము 5 సంవత్సరాల తర్వాత 9,800 రూపాయలు మొత్తంగాను, 8 సంవత్సరాల తర్వాత 12,005 రూపాయలు మొత్తంగాను కొంత బారు వడ్డీ రేటుతో అవుతుంది. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు చూడమ్మా 5 సంవత్సరాల తర్వాత 9,800 రూపాయలు మొత్తం అయిందంటే P + 5i సో P + 5i = 9,800. 8 సంవత్సరాల తర్వాత 12,000 అయిందంటే P + 8i = 12,000 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. సో P + 8i = 12,000. సో మైనస్ చేసినట్లయితే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 5i - 8i అంటే -3i అవుతుంది. 9,800 - 12,000 అంటే చూడమ్మా ఇది ప్రాబ్లంలో 12,005 రూపాయలు అని చెప్పి ఇచ్చారు. సో చూడమ్మా 12,005 రూపాయలు అని ఇచ్చారు కాబట్టి ఇదేమవుతుందంటే 2,205 అయిపోతుంది. సో I = 735 అవుతుంది. మైనస్ క్యాన్సిల్ అయిపోయి సో ఇక్కడ 735 వచ్చేసింది I అనేది. ఈ I వాల్యూని ఈక్వేషన్ 1లోనో లేకపోతే 2లోనో సబ్స్టిట్యూట్ చేద్దాం.
సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. p ప్లస్ 5 ఇంటూ 735 ఈక్వల్ టు 9800. సో p ప్లస్ ఇది 5తో మల్టిప్లై చేసినట్లయితే 3675 రూపాయలు వస్తుంది ఈక్వల్ టు 9800. దాని నుంచి p అంటే 9800 మైనస్ 3675. సో ఇది 6125 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ ఏమడిగారంటే ఎంత రేటున అని చెప్పి అడిగారు. i ఈక్వల్ టు పీటీఆర్ బై 100 వేస్తాం. సో i వచ్చేసి 735 రూపాయలు, అసలు వచ్చేసి 6125, టైం వచ్చేసి 1 ఇయర్, రేటు కనుక్కోవాలి బై 100. దాని నుంచి r ఈక్వల్ టు 735 ఇంటూ 100 బై 6125. దీన్ని సింప్లిఫై చేస్తే 12 వస్తుంది. సో 12% అనేది సరి అయిన సమాధానం. 12% అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12,000 రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున కొంతకాలానికి సాధారణ వడ్డీ 6,000 రూపాయలు అయితే కాలము ఎంత అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఫార్ములా ఏంటంటే i ఈక్వల్ టు పీటీఆర్ బై 100 వేస్తాము. ఇక్కడ వడ్డీ ఇచ్చారు 6,000 అని. సో 6,000 ఈక్వల్ టు అసలు వచ్చేసి 12,000 ఇంటూ టైం తెలియదు, టైం కనుక్కోవాలి, రేట్ వచ్చేసి 10% బై 100. ఓకే, సో 6,001 6,002. సో టైం వచ్చేసి 100/20 అవుతుంది. కాబట్టి టైం అనేది 5 ఇయర్స్ వస్తుంది. సో 5 ఇయర్స్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక వడ్డీ వ్యాపారి ఏ అనే వ్యక్తికి 3 లక్షల రూపాయలని సంవత్సరానికి 12.5% బారు వడ్డీ రేటుతో టీ సంవత్సరాలకి బి అనే వ్యక్తికి 1 లక్షని 10.5% బారు వడ్డీ రేట్లో టీ సంవత్సరాలకి అప్పుగా ఇచ్చాడు. ఇద్దరి వద్ద నుండి వచ్చిన మొత్తం బారు వడ్డీ 168,000 రూపాయలు అయితే టీ విలువ ఎంత? ఈ ప్రాబ్లంలో ఏ అనే వ్యక్తికి ఇలాగా, బి అనే వ్యక్తికి ఈ విధంగా ఇచ్చాడు. సో మొత్తం పీటీఆర్ బై 100 ఫార్ములానే యూజ్ చేస్తున్నాం రెండిటికి. సో 3 lakhs ఇంటూ టైం అనేది టీ, రేట్ వచ్చేసి 12.5 బై 100 ప్లస్ ఇక్కడ అసలు వచ్చేసి 1,00,000 రూపాయలు, టైం వచ్చేసి టీ, రేట్ వచ్చేసి 10.5 బై 100 ఈక్వల్ టు 1,68,000 రూపాయలు. ఈ 2 zeros కి 2 zeros కి 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 3,000 ఇంటూ టీ ఇంటూ 12.5 చేస్తే 37,500 టీ వస్తుంది. అలాగే ఇక్కడ ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేసాం కాబట్టి సో 1,000 ఇంటూ 10.5 వచ్చేసి 10,500 టీ వస్తుంది ఈక్వల్ టు 1,68,000. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 48,000 టీ వస్తుంది ఈక్వల్ టు 1,68,000. సో టీ ఈక్వల్ టు 1,68,000 బై 48,000. ఈ 3 సున్నాలకి 3 సున్నాలకి క్యాన్సిల్ అయిపోతుంది. సో 48 3.5 168 అవుతుంది. కాబట్టి టీ అనేది 3.5 years అవుతుంది. 3.5 years అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మొదటి 2 సంవత్సరాలకు వడ్డీ రేటు సంవత్సరానికి 3% తర్వాత 3 సంవత్సరాలకు వడ్డీ రేటు సంవత్సరానికి 8% మరియు 5 సంవత్సరాల తర్వాత వడ్డీ రేటు సంవత్సరానికి 10%. ఒక వ్యక్తి తీసుకున్న అసలుకు గాను 6 సంవత్సరాలకు వచ్చిన బారు వడ్డీ 15,200 రూపాయలు అయితే అసలు సొమ్ము ఎంత? చూడమ్మా, ఈ ప్రాబ్లంలో i అనేది ఎలా వస్తుందో చూద్దాం. 3% ప్లస్ 3% ప్లస్ 8%, మళ్ళా 8%, 8%, 10%. సో టోటల్గా 40% అయిపోతుంది. ఈ 40% వచ్చేసి 15,200 అయితే 100% వచ్చేసి ఏమవుతుందంటే 100/40 ఇంటూ 15,200 అవుతుంది. సో దాని నుంచి సింప్లిఫై చేసినట్లయితే 0 0 క్యాన్సిల్. ఓకే, 2 5s 2 2s, అలాగే 2 1s 2 7s 2 6s 2 00s. ఓకే, మొత్తం 7,600 ఇంటూ 5 అంటే 38,000 రూపాయలు అసలు అవుతుంది.
చూడమ్మా ఇక్కడ ఇది ఎలా తీసుకున్నామంటే రేట్ అనేది మొదటి 2 సంవత్సరాలకు 3%, తర్వాత 3 సంవత్సరాలకు 8%, ఆ తర్వాత 10%. కాబట్టి 3, 3, 6, 6, 8, 14, 14, 8, 22, 22, 8, 30, 30, 10, 40. కాబట్టి 40%కి 15,200. మరి 100% అంటే 100/40 ఇంటూ 15,200 ఎంత వచ్చిందమ్మా? 38,000 వచ్చింది. 38,000 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత సొమ్ముపై సంవత్సరానికి 4% సరళ వడ్డీ రేటు ప్రకారం 3 సంవత్సరాలకైన మొత్తము 22,400 రూపాయలు అయితే అంతే సొమ్ముపై సంవత్సరానికి 9.1/3% సరళ వడ్డీ రేటు ప్రకారం 1 సంవత్సరం 6 నెలలకు అయ్యే మొత్తము ఎంత? ఇక్కడ చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మొదటి 3 సంవత్సరాలకి 4% కాబట్టి 4%, 4%, 4% మొత్తం 12% అవుతుంది. తర్వాత 1.5 year అన్నారు. ఇక్కడ రేట్ వచ్చేసి 9.1/3% అన్నారు. కాబట్టి మొదటి సంవత్సరానికి 9.1/3%, తర్వాత హాఫ్ ఇయర్కి 9.1/3/2% అవుతుంది. అంటే ఇది 28/3% ప్లస్ ఇది వచ్చేసి 14/3% అవుతుంది. సో టోటల్గా 28/3 ప్లస్ 14/3% అంటే ఎంత వస్తుంది అంటే 14% వస్తుంది. సో టోటల్గా ఇక్కడ 12%, ఇక్కడ 14%. 12% ఇంక్రీజ్ అయిందంటే 112%కి ఎంతమ్మా? 22,400 అని ఇచ్చారు. అదే 114%కి ఏమైందని అడిగారు. కాబట్టి 112 ఇంటూ 22,400 అవుతుంది. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 22,800 రూపాయలు వస్తుంది. 22,800 రూపాయలు ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రమణ ఒక బ్యాంకు నుంచి బారు వడ్డీ రేటు ప్రకారం 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అప్పుగా తీసుకున్న అసలుకు గాను 20,000 రూపాయలు చెల్లించాడు. అప్పు తీసుకున్న రోజు నుంచి 5వ సంవత్సరానికి ఖాతాను ముగించడానికి అతను బ్యాంకుకు 49,000 రూపాయలు చెల్లించాడు. అయితే అతను బ్యాంకుకు చెల్లించిన వడ్డీ రేటు ఎంత? ఈ ప్రాబ్లంలో 50,000 రూపాయలు 2 సంవత్సరాలకు ఇంట్రెస్ట్, అలాగే 30,000 రూపాయలు 3 సంవత్సరాలకు ఇంట్రెస్ట్ అని ఎందుకు రాశామంటే ఇక్కడ 20,000 రూపాయలు చెల్లించాడు కాబట్టి 20,000 ప్లస్ 30,000 రూపాయలకైన మొత్తము ఇంట్రెస్ట్తో కలిపి ఎంత? మొత్తం 49,000 ఇచ్చాడు. అసలు వచ్చేసి 50,000 కాబట్టి 50,000 తీసేయండి. మొత్తం 69,000 మైనస్ 50,000 ఇది వచ్చేసి 19,000 ఇంట్రెస్ట్ వస్తుంది. 50,000 ఇంటూ 2 years ఇంటూ రేట్, ఓకేనా? I=PTR/100 కాబట్టి 50,000 ఇంటూ 2 ఇంటూ R/100. అలాగే ఇక్కడ 30,000 ఇంటూ 3 ఇంటూ R/100 మొత్తం ఎంత వచ్చిందమ్మా? 19,000 వచ్చింది. ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్ చేయండి. ఈ 2 zeros క్యాన్సిల్ చేయండి. 500 ఇంటూ 2R 1000 R వస్తుంది. ప్లస్ 300 ఇంటూ 3R 900 R వస్తుంది. ఈక్వల్ టు 19,000. సో 1900 R ఈక్వల్ టు 19,000. సో R ఈక్వల్ టు 10% వస్తుంది. 10% అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొంత అసలుపై 20% వడ్డీ రేటుతో 4 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీ అంతే అసలుపై 12% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి వచ్చే బారు వడ్డీల మధ్య భేదం 3,000 రూపాయలు అయితే అసలు ఎంత? చూడండి, ఇక్కడ ఏమన్నారంటే 4 సంవత్సరాల కాలానికి 20% వడ్డీ రేటు అన్నారు. అలాగే 12% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలానికి అన్నారు. ఓకే, వాటి మధ్య భేదం వచ్చేసి 3,000 రూపాయలు అని ఇచ్చారు. సో I=PTR/100 కాబట్టి P ఇంటూ ఇక్కడ 4 సంవత్సరాలు కాబట్టి 4, రేట్ వచ్చేసి 20%/100 మైనస్ P ఇంటూ 5 సంవత్సరాలకి 12% చొప్పున. ఓకే, కాబట్టి ఈ వ్యత్యాసం వచ్చేసి ఎంత ఇచ్చారంటే 3,000 అని చెప్పి ఇచ్చారు. సో 21s 25s, ఓకే, 5 1s 5 20s, లేకపోతే అలాగే ఉంచైనా చేసుకోండి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయకుండా చేస్తే తొందరగా అయిపోతుంది.
సో 20 into 4 80p minus 12 5s 60p by 100 equal to 3000. సో 80p minus 60p అంటే 20p by 100 equal to 3000. సో 21s 25s p equal to 3000 into 5 5 3s 15 కాబట్టి 15,000 రూపీస్ అనేది అసలు అవుతుంది. సో 15,000 రూపీస్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.